క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులను ప్రారంభించారు. అలాగే కాంప్లెక్స్ ప్రాంగణంలో మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అధునాతనమైన ఇండోర్ స్టేడియంను తిరుపతిలో ప్రారంభిస్తున్నామన్నారు. క్రీడల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, క్రీడాకారులకు 3% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వివిధ రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడలు ప్రోత్సహించబడాలి. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ లేని విధంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్కు మొట్టమొదటిగా ఒలింపిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని రావాలనే ఆలోచనతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002-2003లో గచ్చిబౌలి ప్రాంతాన్ని ఎంచుకొని ఆ రోజు నేషనల్ గేమ్స్ కానీ, ఆఫ్రో గేమ్స్ కానీ ఇతర గేమ్స్ నిర్వహించి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించడంతో పాటు ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారికి ఆ రోజు స్థలం ఇచ్చి అకాడమీ పెట్టించడం వల్ల సింధు గారు కానీ ఇంకా చాలామంది ప్లేయర్స్ అకాడమీ ద్వారా బయట రావడం జరిగింది. మొట్టమొదటిగా నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి బలైన పర్యాటకుల కుటుంబాలకు, వారికి ప్రతి ఒక్కరికి మన తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రీడాపరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా గత 2 నెలల ముందే మా యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు తిరుపతికి పర్యటించినప్పుడు మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కడా లేని విధంగా, ఈ సౌత్ ఇండియాలోనే లేని విధంగా అధునాతమైన ఇండోర్ స్టేడియం ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు కరెక్ట్గా 60 రోజుల తర్వాత మరొక్కసారి శ్రీనివాస ప్రాంగణంలో 4 కోట్ల రూపాయలు వెచ్చించి, అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం, నిజమైన క్రీడాకారుల కోసం, పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్లకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం.